రైట్, బిగ్ బ్రేకింగ్ చూసిన మూడో రౌండ్ ముగిసేసరికి 301 లీడ్లో ఉంది కాంగ్రెస్. మొత్తం 6047 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. ప్రస్తుతానికైతే 3 రౌండ్లు కంప్లీట్ అయ్యి ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. బట్ ఎవరి ధీమా వాళ్ళకే ఉంది. ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి కాబట్టి మేము తప్పకుండా గెలుస్తామని అనుకుంటున్నారు బీఆర్ఎస్, అటు బీజేపీ కూడా. సో బీజేపీ ప్రస్తుతం 2167 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అట్లీస్ట్ 10,000 దాటుతుందేమో అని అనుకున్నారు. కానీ అటు బీహార్లో చూసుకుంటే ఎన్డీఏ హవా అసలు విపరీతంగా కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేశారు. 171, ఎంజీబీ వచ్చేసి 68, జేఎస్పీ 1, 2, అదర్స్ చూసుకుంటే 2 ఓట్లు పోలయ్యాయి. ఒక్కసారి కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకా 7 రౌండ్లు అయితే ఉన్నాయి, బట్ మా ధీమా మాకే ఉంది అని అనుకుంటున్నారు. ఒకసారి బీజేపీ గురించి మనం మాట్లాడదాం సార్. అటు బీహార్లో ఎన్డీఏ హవా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ ఎందుకు కనీసం 3,000కు కూడా చేరుకోని పరిస్థితి కనిపిస్తుంది? సెంట్రల్లో బీజేపీకి ఉన్న ఆదరణ స్టేట్లో ఎందుకు కనిపించట్లేదు? 2167 దగ్గర ప్రస్తుతానికి 3 రౌండ్లు అయితే ఆగిపోయింది. బట్ ఒక 10,000 వస్తాయని వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. మరి రావచ్చటారా? శ్రీదేవి గారు, మనము బీహార్ ఎన్నికల్ని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని రెండింటిని పోల్చలేము. ఒకటి తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మీరు గమనిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ సమీప ప్రత్యర్థిగా ఉంది, బీజేపీ దూరంగా ఉంది. అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికల్లా బీఆర్ఎస్ మరి సమీప ప్రత్యర్థిగా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు 0 సీట్లు వచ్చాయి. 8 సీట్లు అంటే కాంగ్రెస్ తో సమానంగా, కాంగ్రెస్ కి 8, బీజేపీకి 8 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఒకటే అమ్మాయి వచ్చినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రజలు లోక్సభ ఎన్నికల్ని అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలని రెండింటిని వేరువేరుగా చూసి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకటి అర్థం చేసుకోవాలి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అసలు బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు ఎంత తక్కువ ఓట్లు వస్తున్నాయి? కనీసం డిపాజిట్ కూడా రాదు. దీన్ని బట్టి చూస్తే నో డౌట్ ది డిపాజిట్ రాదు అనేటువంటిది ఎగ్జిట్ పోల్స్ లో కూడా తేలినటువంటి అంశం. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని అంటే, వాస్తవంగా బీజేపీ బీఆర్ఎస్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నది. అందుకోసమనే బీజేపీ సీరియస్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి విషయంలో గట్టిగా నిలబడలేదు. ఏంటి రిటర్న్ గిఫ్ట్? 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసింది తెలంగాణ. ఎందుకు అని అంటే, ఎందుకు సపోర్ట్ చేసింది? తనకు తాను ఓడించుకొని బీజేపీ గెలవాలని ఎందుకు సహకరించింది అని అంటే, ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలకి భయం పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. ఎందుకు అని అంటే, కాంగ్రెస్ గెలిచింది, మనం కాంగ్రెస్ ప్రభుత్వము గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు సంబంధించిన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది, వేధింపులకి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు శత్రువులతో మనం ఏగలేము. కాంగ్రెస్ ఎలాగో రాజకీయ ప్రత్యర్థి కాబట్టి బీజేపీతో రహస్య మిత్రులుగా బీజేపీని ఉంచుకుంటే మంచిది అని కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ త్యాగం చేసి బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 8 సీట్లు రావటం వెనక బీఆర్ఎస్ యొక్క త్యాగం ఉంది. ఇప్పుడు అందుకనే బీఆర్ఎస్ బీజేపీని అడిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, మేము మా సీట్ ఇది, కొంత సింపతి ఉంది, మాకు గెలవటానికి అవకాశం ఉంది, మీరు ఎలాగో గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు మాకు సహకరిస్తే మేము కాంగ్రెస్ పైన గెలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు, ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అంటే, అటు కాంగ్రెస్ కి అది నష్టము, బీఆర్ఎస్ కి బీజేపీకి లాభం. కాబట్టి ఇద్దరికీ లాభమే. కాబట్టి మనకి ఇద్దరం కలిసి ఈ విషయంలో కలిసి ఒక అవగాహనకి వెళ్దాం అనేటువంటి దాని మీద వెళ్ళారు. ఇది రాజకీయ వ్యూహం, తప్పు కూడా ఏం కాదు, తప్పు రైట్లు ఏముండవు రాజకీయాల్లో. కాబట్టి బీజేపీ వ్యూహాత్మకంగా వెనకడుగు వేసి బీఆర్ఎస్ ని ముందుకు నెట్టింది, సపోర్ట్ చేసింది బ్యాక్గ్రౌండ్ నుంచి. దానివల్ల ఇప్పుడు ఇది బీజేపీకి పోయేటువంటి విషయం ఏమీ లేదు. ఇదే రోజున 2 రకాల అనుభవాలను బీజేపీ తీసుకుంటాం. బీఆర్ఎస్ ఏముండదు ఇక్కడ, ఓన్లీ జూబ్లీహిల్స్ లో ఓడిపోయినందువల్ల బీజేపీకి పోయేటటువంటి అంశం ఏముంటది? ఏముండదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏం మారు. కానీ కీలకమైనటువంటి బీహార్ రాష్ట్రంలో మరొక్కసారి అధికారంలోకి రావటానికి ఎన్డీఏ ప్రభుత్వము
అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి కొంత బూస్టప్ ఇచ్చేటువంటి అంశం. మళ్ళీ ఎన్డీఏకే అవకాశం ఇచ్చారు బీహార్ లో కూడా. అంటే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. మొన్న లోక్సభ ఎన్నికల కన్నా కూడా ఎన్డీఏ పరిస్థితి మెరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది, బీజేపీకి సంబంధించినటువంటి పరిస్థితి మెరుగవుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కనపడుతోంది.